మంజురావు గారు, రీసెంట్గా ఇస్రో చేపట్టిన 2 శాటిలైట్ ప్రయోగాలు పిఎస్ఎల్వి C61, పిఎస్ఎల్వి C62, ఈ 2 ప్రయోగాలు కూడా ఫెయిల్ అయ్యాయి. దీంతో ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ని రంగంలోకి దించినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ శాటిలైట్ ప్రయోగాల వైఫల్యం వెనుక ఏదైనా కుట్ర ఉందని అనుకోవాలా? ఎస్ అండి, ఇప్పుడు పిఎస్ఎల్వి C1, పిఎస్ఎల్వి C62 అంటే 61, 62 2015 మే 18న పిఎస్ఎల్వి C61, తర్వాత జనవరి 12న 2026న పిఎస్ఎల్వి C62, ఈ 2 ఒకదాని వెంపటి వైఫల్యం చెందినాయి. అప్పుడే మనం అనుకున్నాం దీని వెనకాల ఏదో భారీ కుట్ర ఉంటుందని. ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఇదే అభిప్రాయం. అందుకనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారిని వెంటనే తిరువనంతపురం పంపడం జరిగింది. అది మనకి పిక్చర్స్ తెలుస్తుంది, విజువల్స్ కూడా మనకు వస్తున్నాయి. అజిత్ దోవల్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, గుర్తుపెట్టుకోవాలి, ఇది తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంటుంది. అంటే ఇది ఏంటంటే శాటిలైట్ వెహికల్కి, ఇది ఎస్ఎల్వి నుండి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఈ శాటిలైట్ వెహికల్స్ యొక్క డిజైను, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ చూసేది ఈ తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అన్నమాట, విఎస్ఎస్సి అంటారు. దీంట్లోకి అజిత్ దోవల్ గారు ఎంటర్ అయ్యి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు తెలుస్తుంది. తన యొక్క సెక్యూరిటీతో వెళ్ళడం జరిగింది. చాలా గంటలు, రోజులు అక్కడ స్పెండ్ చేసినట్టు తెలుస్తుంది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. అంటే ఏంటి, ఒక అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు అక్కడికి వెళ్ళడం అంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే పిఎస్ఎల్వి 2 ఒకదాని వెంబడి వైఫల్యం. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, పిఎస్ఎల్వి C61, పిఎస్ఎల్వి C62 అందులో మిలిటరీ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. EOS-9, EOS-01 ఒక మిలిటరీ అంటే బోర్డర్లో మానిటర్, సర్వైలెన్స్కి చెందిన మిలిటరీ శాటిలైట్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. అది వైఫల్యం చెందడం చాలా ప్రమాదం. విదేశాలకు చెందిన 15 శాటిలైట్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది వైఫల్యం భారత ఇస్రోకి తీరని నష్టాన్ని కలిగించింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ మార్కెట్లో ఇలాంటి 2-3 వైఫల్యం చెందిందంటే మనకి ఎవరు కాంట్రాక్ట్లు ఎవరు, ఆంథ్రాక్స్ కాంట్రాక్ట్లు ఎవరు, అది మనకి ప్రమాదం. మన మిలిటరీ శాటిలైట్ 2 వైఫల్యం చెంది ఎంతో ఆర్థిక నష్టం. కాబట్టి దాని వెనకాల కుట్ర కోణం అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఎందుకు కుట్ర కోణం ఉంటుంది, నేను అంతకుముందు ఫెయిల్ అయినప్పుడు కూడా ఈ విషయాన్ని చెప్పాను, భారీ కుట్ర కోణం అని. ఎందుకు అంటే ఈ పిఎస్ఎల్వి C61 థర్డ్ స్టేజ్లో వైఫల్యం చెందిన తర్వాత దాని మీద ఇస్రో ఒక కమిటీ వేసి ఆ తప్పు దొరలకుండా మళ్ళీ మే తర్వాత జనవరిలో 7 నెలల తర్వాత ఉపగ్రహం చేస్తే మళ్ళీ అదే చోట ఆ తప్పు రిపీట్ అయ్యి మళ్ళీ కూలిపోయిందనమాట. అంటే కుట్ర కోణం ఏదో ఒకటి ఉంది, అది ఇంటర్నల్ ఉందా బయట ఉంది, ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుట్ర కోణం వల్ల పాకిస్తాన్ ISI ఉండొచ్చు, లేదా చైనీస్ మిలిటరీ ఇంటెలిజెన్స్లు ఉండొచ్చు, లేదా అమెరికా CIA ఉండొచ్చు. ఎందుకంటే ఇది చాలా ఇది వైఫల్యం అవ్వకుండా సక్సెస్ అవుతే మాత్రం అంటే జపాను, యూరోపియన్ మార్కెట్, స్పేస్ మార్కెట్లు అన్నిటినీ మనం కొల్లగొడతాం. మిలిటరీ శాటిలైట్గా మనం కూడా ఇంకా ఎక్కువ సోఫిస్టికేటెడ్గా తయారైపోతుంది మొత్తం మిలిటరీలో. కాబట్టి చైనా, పాకిస్తాన్, అమెరికా ఏ దేశమైనా ఉండొచ్చు అనమాట దీని వెనకాల. కాబట్టి మనం అనుమానించాలి. ఇంటర్నల్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. ఈవెన్ సైంటిస్ట్లో కూడా ఎంతో స్పయింగ్ ఎన్నెన్నో జరుగుతూ ఉంటారన్నమాట. అది వర్ణించలేని విధంగా ఉంటుంది. అందుకనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరే అజిత్ దోవలే రంగంలోకి మోడీ గారు దింపారు అంటే ఇప్పుడు కుట్ర కోణాన్ని అనుమానించదగ్గ స్థితిలో అక్కడ ఉంది. గ్రావిటీ ఆఫ్ దిస్ ప్లాట్ అనేది చాలా హెవీగా ఉందని తెలుస్తుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఒక మీడియం లిఫ్ట్ అనమాట, లిఫ్ట్ శాటిలైట్. ఇది 1993లో మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 64 ప్రయోగాలు దాంతో చేశామండి. 64లో 59 ప్రయోగాలు సక్సెస్. ఇది హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఇన్ ద వరల్డ్. అంటే పిఎస్ఎల్వి వైఫల్యం చెందదు అసలు. మరి కేవలం 4 ఫెయిల్ అయితే 1 పార్షియల్లీ ఫెయిల్డ్ అని సింపుల్గా టెక్నికల్ స్నాగ్ వచ్చిందంటే, అంటే హైలీ సక్సెస్ రేటు. అంటే 99% సక్సెస్, 99.9% సక్సెస్ రేటుతో వెళ్తుందండి అది. దానికి విన్నింగ్ హార్స్, గెలుపు గుర్రం అని పిలుస్తారు. మరి అలాంటిది ఒకదాని వెనకాల ఫెయిల్ అయ్యిందంటే, అంటే మొత్తం 1993 నుండి 64 ప్రయోగాల్లో 4 పూర్తిగా, 1 పార్షియల్గా అవుతే 2 కేవలం ఒకదాని వెనకాల ఒకటైంది. అంటే కుట్ర కోణం ఉంది. అందుకని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంతగా అనుమానించి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్. తర్వాత ఆయన తుంబా రాకెట్ కేంద్రం కూడా వెళ్ళే అవకాశాలు ఉంది. తుంబా అంటే మహేంద్రగిరిలో ఉంటుంది, అక్కడ రాకెట్ ఇంధనం తయారవుద్ది. తర్వాత ఇప్పుడు సారాభాయ్ స్పేస్ సెంటర్ అని ఇక్కడ మనకి ఇస్రో శ్రీహరికోట,
తర్వాత బెంగళూరు ఇస్రో హెడ్ క్వార్టర్, ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి. ఇలాంటి 7-8 సంస్థలు అత్యంతగా జాగ్రత్తగా చూస్తాయి. తర్వాత అహ్మదాబాద్లో ఏంటంటే స్పేస్ని దాన్ని ట్రాక్ చేసే స్టేషన్స్ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ తిరువనంతపురం, తర్వాత శాటిలైట్ శ్రీహరికోట లాంచింగ్ వెహికల్ స్టేషన్ అయితే శ్రీహరికోటలో, తర్వాత మహేంద్రగిరి, ఈ ఇంధనం తయారైతే మహేంద్రగిరి, తర్వాత క్రయోజనిక్ ఇంజిన్ తయారవుతుంది. ఇక్కడ చాలా చాలా వందలాది సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ అంత ఈజీ కాదండి. కాబట్టి ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అనే ఒక దృగ్విషయంలోనే ఆయన దిగారు అంటే ఐబీలు కూడా దిగినట్టే. ఎంతో పకడ్బందీగా ఇండియా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇప్పుడు ఇది చాలా ఆందోళనకరమైన విషయమే. 2 ఫెయిల్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే చాలా హెవీ నెక్ డీప్ కాంపిటీషన్ ఉంది అక్కడ. చైనా, అమెరికాలు, జపాను, యూరోపియన్ స్పేస్ స్టేషన్తో ఎంతో కాంపిటీషన్లో ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎందుకు అజిత్ దోవల్ గారు రంగంలో దిగారంటే చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే ఇండియా చాలా ఇప్పుడు చంద్రాయన ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ ఉంది, తర్వాత గగనయాన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది, సముద్రయాన్ అనేది చాలా హైలీ వరల్డ్ క్లాస్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా స్పేస్ స్టేషన్ కూడా ఒకటి నిర్మించబోతుంది. ఎంతో హైలీ ప్రెస్టీజియస్, అంటే గ్లోబల్ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కుట్రండి, ఇప్పుడు చైనాకి అది నచ్చకపోతే చైనా ఎలాంటి పనులే చేస్తుంది, అమెరికాకి ఇలాంటి పనులే చేస్తుంది. ఇండియా స్పేస్ స్టేషన్ పెట్టేసి తర్వాత చంద్రుడి మీద ఒకటి నెలకొల్పాలి. ఇప్పుడు చంద్రుడి మీద ఎందుకు అంటే అక్కడ లిక్విడ్ హీలియం మనం తీసుకురావాలి. అక్కడ లిక్విడ్ హీలియం హెచ్ఈని ఎవరైతే అక్కడ చంద్రుడి మీద నుంచి తెస్తారో నెక్స్ట్ గ్లోబల్ పవర్ అదే. ఎందుకంటే నెక్స్ట్లో మనకి ఇది ఫ్యూజన్ అనేది ఒకటి రియాక్టర్ వస్తుంది, అది ఫ్రాన్స్లో తయారవుతుంది. దాంట్లో ఇండియాతో పాటు 16 దేశాలు ఉన్నాయి. దానికి ఇంధనం ఏంటంటే చంద్రుడి మీద ఉపరితలం మీద దొరుకుతుంది. కాబట్టి అది అక్కడ నుంచి ఎవడైతే ఒక టన్ తెస్తాడో వాడిది. కాబట్టి చంద్రుడి మీదకి ఎంత కాంపిటీషన్ ఉంటుంది అనమాట చంద్రాయన. అందుకని ఇప్పుడు చైనా, ఇండియా, ఈ జపాను, యూరోపియన్ యూనియన్, రష్యా, అమెరికాలు ఈ దేశాలే పోటీ పడేది. మనం ఇప్పుడు ఇది వైఫల్యం చెందిందంటే దాని ప్రభావం వచ్చే చంద్రాయన మీద వీటి ఉంటుంది అనమాట. అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టరు ఇప్పుడు ఎటువంటి ఛాన్సు తీసుకునే పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఈ డైరెక్ట్గా అజిత్ దోవల్ గారు దిగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది నేను చెప్పనవసరం లేదనమాట. అంతటి నిశితంగా చాలా సూక్ష్మంగా దీనిపై విచారణ జరుగుతుంది. ఇంకా ఎటువంటి అపవాదులకి, ఎటువంటి మిలిటరీ కుట్రలకి తావు లేకుండా నెక్స్ట్ ప్రయోగం జరగబోతుందని తెలుస్తుంది అనమాట.